హలో ఎవరీవన్. సో గైస్, ఎవరైతే ఈసీకి ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా ఈసీఆర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అనేది వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. మోస్ట్లీ నేను పెడుతున్న ఈ కంటెంట్ ఏదైతే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే మీరు మీ ర్యాంక్ ని ఇంకా ఎక్కువ లైక్ బూస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అయితే ఇస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మీ ఈసెట్ ప్రిపరేషన్ ఇంకా స్పీడప్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా క్లియర్ కట్ గా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అండ్ అలాగే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చూపిస్తాను. మీరు దాన్ని బేస్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఒకసారి మీకు ఈ పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు ఇంకా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అనమాట. ఓకేనా? సో కమింగ్ టు ఈసెట్ ఈసీ 2024 రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు క్లారిటీగా ఒకసారి అర్థం చేసుకోండి. మెయిన్గా ఏంటి అంటే సిలబస్, లైక్ ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎన్ని మార్క్స్ చదవాలని మీకు క్లియర్ కట్ క్లారిటీ ఉంటే, లైక్ మీకు క్లియర్ పిక్చర్ ఉండాలన్నమాట. ఓకేనా? ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏంటి, ఎంత మార్క్స్, ఏ టాపిక్స్ నుండి ఎన్ని ఎన్ని బిట్స్ వస్తాయని చెప్పి మీకు క్లారిటీగా అర్థమైతే మాత్రం ఈజీగా మీరు స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇదన్నీ లైక్ ఒక 10 రోజులు 20 రోజులు కూర్చొని చేస్తారంటే ఖచ్చితంగా కాదు. ఒక రోజులో మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, అంటే లైక్ ఒక 1 అవర్ 2 అవర్స్ కూర్చొని నీట్ గా ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం లేదు, ఈ సబ్జెక్ట్ మనం కొద్దిగా ల్యాగ్ లో ఉన్నాం అని చెప్పి మీరు అర్థం చేసుకోగలిగితే ఇంకా ఈజీ అయిపోతుంది. ఒకసారి మీకు చూపిస్తాను సిలబస్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలని. ఓకే, ఫస్ట్లీ చూసుకుంటే సిలబస్ మొత్తం 100 మార్క్స్ అయితే 100 to 200 బిట్స్ ఉంటాయి కదా, అంటే లైక్ 100 క్వశ్చన్ నుండి 200 బిట్స్, 200 క్వశ్చన్ వరకు మొత్తం 100 బిట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకోగలిగితే సేమ్ ఈ ఏపీ వాళ్ళకి టీఎస్సీ వాళ్ళకి సేమ్ యాజ్ గా ఉంటుంది. వాళ్ళకి ఏంటి అంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్, అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ రెండు కలిపి ఉంటాయి. ఇంకా ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అయితే 15 మార్క్స్, అడ్వాన్స్ 10 మార్క్స్, కాబట్టి అక్కడ వాళ్ళకైతే మొత్తం 25 మార్క్స్ అలా ఉంటాయి అనమాట. సో వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఈ మార్క్స్ డివైడ్ చేయలేదు, బట్ మాక్సిమం ఇలానే ఉంటాయి. ఓకేనా? సో నన్ను అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేయమంటాను. అండ్ దాని తర్వాత డేటా కమ్యూనికేషన్, కంప్యూటర్ వర్క్స్, తర్వాత మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్. అంటే ఇక్కడే మీకు చూడొచ్చు 12, 10, తర్వాత ఇక్కడ 7. ఓకేనా? మీకు ఇక్కడే అంటే లైక్ 39 మార్క్స్ అలా కవర్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. లైక్ 29 మార్క్స్ కవర్ అవుతున్నాయి ఇక్కడే. ఓకేనా? అండ్ లైక్ ఈ మూడు అయిపోయిన తర్వాత మీరు ఈజీగా ఈడిపిఎస్, లైక్ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ పవర్ సప్లై, 15 మార్క్స్ అనమాట. ఓకేనా? సో నేను ఆల్రెడీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కి, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్ కి, డేటా కమ్యూనికేషన్, కంప్యూటర్ వర్క్స్ కి ఆల్రెడీ బిట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని గేమ్స్ బిట్స్ అనుకుంటాం కదా, వాటిని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. ఓకేనా? సో అవి మీకు కొద్దిగా ఈజీగా ఉంటాయి, అండ్ అలాగే యూస్ఫుల్ గా కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ పవర్ ఏదైతే సర్క్యూట్స్ ఏదైతే ఉందో ఫస్ట్ 15 మార్క్స్, దానికి మీకు ఒక యూట్యూబ్ ఛానల్ చెప్తాను, అప్సనా అప్సనా క్లాసెస్ అని చెప్పి. సో ఈవిడ ఏంటంటే ఈ అక్క ఏం చేసిందంటే లైక్ మాక్సిమం ఈసీ సంబంధించిన ఏవైతే ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి కదా, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని, తర్వాత ఈసీపీఎస్, ఇది ఈసెట్ బిట్స్ ఫర్ ఈసీ అని ఉంది కదా, అది ఈసీపీఎస్ అనమాట. అదే ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్. తర్వాత అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు బిట్స్ అనేవి. ఒకసారి అవి కూడా చూసుకోండి. ఓకేనా? సో నాకు తెలిసిన ఫ్రీ కంటెంట్ ఏదైతే ఉందో అవన్నీ మీకు మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి అర్థం చేసుకొని ప్రీ ప్రీ ప్లానెడ్ గా మీరు అర్థం చేసుకొని ట్యాకిల్ చేయగలిగితే ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత ఏంటి అంటే ఈఎంసీజీ, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇది ఆ, ఎవరైతే టిఎస్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి వేరే పేరుతో ఇచ్చారనమాట. సో అది ఏంటంటే సో చూపిస్తాను, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్. ఓకేనా? సో అది మీకు ఎవరైతే టిఎస్ వాళ్ళు ఉన్నారో ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్, దీని ప్లేస్ లో మీకు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సేమ్ సిలబస్ ఉంటది. సో ఇదే సిలబస్ ఒకసారి మీకు చూపిస్తాను సిలబస్ కూడా. సో ఈఎంసీజీ ఉంది కదా, ఎలక్ట్రానిక్ వోల్ట్ మీటర్, ఓమీటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు ఒకసారి సిలబస్ చూపిస్తాను. ఈ రెండు సిలబస్ కూడా మీకు ఎవరైతే ఆ, ఇంకా జాయిన్ అవ్వలేదో వాట్సాప్ గ్రూప్ లో ఒకసారి జాయిన్ అవ్వండి. అవి కూడా నేను పంపిస్తాను. ఓకేనా? ఆ, ఓకే ఓకే, ఇవ్వండి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్. సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో మీరు ఎక్కువ కంగారు పడి సిలబస్ వేరు అనుకొని మళ్ళీ ప్రిపరేషన్ అనేది మళ్ళీ స్టాప్ చేయగలిగితే అలా చేయొద్దు. మాక్సిమం ఇవే ఉంటాయి అనమాట. ఓకేనా? కంటెంట్ కూడా ఇదే ఉంటుంది. సిఆర్ఓ సంబంధించినవి, తర్వాత యాంటీనాకి సంబంధించినవి అదే ఉంటాయి. తర్వాత ఏం చేస్తారంటే ఇండస్ట్రియల్ పవర్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్ట్ అనమాట. అండ్ ఫైనల్ గా మీరు ఒకవేళ స్కిప్ చేయగలిగితే సర్క్యూట్ థియరీని స్కిప్ చేయండి, నేను ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే క్విట్ ఎనీ 2 హార్డ్ సబ్జెక్ట్స్ లైక్ నెట్వర్క్ థియరీ కానీ. ఓకేనా? సో ఇంకేమైనా మీకు కొద్దిగా కష్టంగా అనిపించిన ఏదైనా సబ్జెక్ట్ ఉందనుకుంటే దాన్ని క్విట్ చేయండి. ఎందుకంటే నేను మోస్ట్లీ నాకు నెట్వర్క్ థియరీ గురించి అంత ఐడియా లేదు కాబట్టి నా ప్రిపరేషన్ లో కూడా నేను చాలా వరకు అది పక్కన పెట్టాను. అండ్ థియరీ పరంగా ఏమైనా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో రిపీటెడ్ గా అడుగుతున్న బిట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే చూసుకున్నాను నేను.
కాదనట్లేదు. బట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ లాంటివి గాని, సర్క్యూట్స్ లాంటివి గాని ఇచ్చినప్పుడు మాత్రం నేను అవి చేయలేకపోయాను కాబట్టి, సో, ఐ క్విట్ నెట్వర్క్ థియరీ అండ్ థియరీ పరంగా మాత్రం చూసుకున్నాను. ఓకేనా. ఒకసారి ఇంకోటి ఏంటి అంటే పీక్యూపీస్ ఏవైతే ఉంటాయో వీటి అనాలిసిస్ కూడా మీరు చేయడం చాలా ఇంపార్టెంట్. సో, మీకు ఒకసారి పీక్యూపీస్ అనేవి ఎక్కడున్నాయి ఏంటి అని చూపిస్తే మీకు చూపిస్తాను. మీ గ్రూప్‌లో కూడా పెడతాను. ఓకేనా. గ్రూప్‌లో కూడా పెడతాను కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసెట్, ఏపీ ఈసెట్, ఈసీ బ్రాంచ్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఇన్ 2023. సో, ఇది ఏపీ వాళ్ళకే అనుకుంటే కాదు. టీఎస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఒకసారి అది కూడా మీరు గమనించండి. సో, ఇక్కడ మీరు క్లిక్ చేయగలిగితే లింక్ మీద ఇక్కడ లింక్ అని వస్తుంది. మీకు చూపిస్తాను. వన్స్ అగైన్. ఓకేనా. ఈ రిసోర్సెస్ అనేవి మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోగలిగితే నేను ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే గైడెడ్ స్టూడెంట్స్‌కి అయితే ఆల్రెడీ నోట్స్ ప్రొవైడ్ చేశాను. బట్ అన్ని ప్రొవైడ్ చేయలేకపోయాను. బట్ కొన్ని ప్రొవైడ్ చేశాను. ఓకేనా. సో, కొన్ని ప్రొవైడ్ చేశాను. అండ్ అలాగే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ నీట్‌గా ఉన్నాయి కొన్ని. అవి కూడా మీరు యూజ్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ ప్రీవియస్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. బట్ ఏంటంటే క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉండవనమాట. ఓకేనా. ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి నేను ప్రొవైడ్ చేస్తుంటాను కాబట్టి ఒకసారి అవి చూడండి. ఇక్కడ చూడొచ్చు ఇగోండి. వన్ క్వెషన్ 100 నుండి క్వెషన్ 200 వరకు మొత్తం 4 ఉంటాయి. ప్రాపర్‌గా వీటిని మీరు యుటిలైజ్ చేసుకోగలిగితే ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చనమాట. అంటే ఎలా డివైడ్ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, స్ నె నె నెట్వర్క్ థియరీ నుండి మొత్తం 7 బిట్స్ కదా! అంటే 7 క్వెషన్స్ కదా! సో, మీకు తెలుసు. ఈ ఎక్కడ ఏంటి అని చెప్పి నెట్వర్క్ థియరీ. అక్కడికి వెళ్లి నార్మల్‌గా ఈ క్వెషన్ నుండి ఈ క్వెషన్ అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి. రాసుకున్నాక ఎలాంటి క్వెషన్ అడుగుతున్నాడు ఏంటి, థియరీ పరంగా ఏ క్వెషన్ అడుగుతున్నాడు, అంటే లైక్ కోర్ ప ఆహ్, ఆహ్, ప్రాబ్లమాటిక్ పరంగా ఏ క్వెషన్స్ అడుగుతున్నాడో మీరు అర్థం చేసుకోగలిగితే సో, అప్పుడు ఏవైతే థియరీ పరంగా ఇస్తున్నాడో అవి ఒక దగ్గర రాసుకోండి. లైక్ ఏ పీఎన్ జంక్షన్ యాక్ట్స్ యాస్ ఎ ఆన్సర్ ఏంటి యూనిడైరెక్షనల్ స్విచ్ అలాంటివి ఇలాంటి సింపుల్ ఉంటాయి గదా! అవన్నీ రాసుకోండి. ప్రాబ్లమ్స్ అయితే మాత్రం మీరు రాయాల్సిన అవసరం లేదు. లైక్ ఇప్పుడు ఇక్కడ ఇదుంది. ఇప్పుడు ఇదుంది. మీరు ఇది రాసుకున్నా సరే వేస్ట్. లైక్ మీకు కాన్సెప్ట్ తెలియకపోతే మీరు వేస్ట్ అయితుంది. ఇలాంటివున్నాయో ఇలాంటివి రాసుకోవడానికైతే ట్రై చేయండి. పీఎన్ జంక్షన్ యాక్ట్స్ యాస్ అని చెప్పి. ఓకేనా? సో, ఇక్కడ మీకు అన్నీ ప్రొవైడ్ చేశాను. 23, 22, 21, 20, 2019, 2018 మొత్తం 6 అనుకుంటా నాకు తెలిసి. ఇవన్నీ ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోగలిగితే ప్రతి చాప్టర్ నుండి ఏవి వస్తున్నాయి, ఏవి రావట్లేదో మీరు అర్థం చేసుకోగలిగితే లైక్ ప్రతి సబ్జెక్ట్ నుండి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? నేను ఇక్కడ లిస్ట్ ఔట్ చేశాను. అంటే ఎలా సిలబస్ ఏదైతే ఉందో, ఈ సిలబస్‌ని నేను మీకు ఎవరైతే గ్రూప్‌లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికి నేను పంపిస్తానులెండి. ఓకేనా? మీరు గైడెన్స్ తీసుకున్నా, గైడెన్స్ తీసుకోకపోయినా మీకు పంపిస్తాను. అండ్ ఫైనల్లీ ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. సో, హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 8-10 మార్క్స్, డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ 12 మార్క్స్, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ 12 మార్క్స్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసామనుకోండి. లైక్ ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇది ప్రొవైడ్ చేస్తాను. ఇవి స్పెషల్లీ ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు గైడెన్స్ తీసుకోకపోయినా సరే మీరు నార్మల్‌గా వెళ్లి చూసుకోవచ్చు సామ్ ఫౌండర్ వెబ్‌సైట్‌లో. ఓకేనా. ఇక్కడ సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ప్రతి టాపిక్ నుండి కూడా మీకు 15 బిట్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గాని, తర్వాత ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఇన్ సెమీకండక్టర్ గాని, డిఫ్యూజన్ గాని ఇవన్నీ కూడా మీకు సిలబస్‌లో ఉంటాయి కాబట్టి ఈజీగా కవర్ అవుతాయన్నమాట. ఇవన్నీ చాలా టైం పట్టొచ్చు. బట్ ఏంటంటే మీరు ప్రాపర్‌గా ఒక 2-3 డేస్‌లో ఒక సబ్జెక్ట్‌ని ఫినిష్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. అండ్ అలాగే మీకు నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఆహ్, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌ని యుటిలైజ్ చేసుకుంటూ ఓకేనా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌ని పక్కన పెట్టుకొని ఓకేనా. దాని తర్వాత ఇవి యుటిలైజ్ చేసుకొని మీరు ప్రాపర్‌గా బిల్డ్ చేసుకోగలిగితే ఒక సబ్జెక్ట్‌ని మీరు 10-12 మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చనమాట. ఈ సబ్జెక్ట్‌కి. మొత్తం 15 మార్క్స్ కదా! నాకు తెలిసినంత వరకు ఈ యొక్క ప్రాబ్లమాటిక్ అయితే ఇవ్వడు. పక్కాగా ప్రాబ్లమాటిక్ ఇవ్వడు. మీరు లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఒకసారి చూడండి. ప్రాబ్లమాటిక్ అయితే ఇవ్వడనమాట. మాక్సిమం థియరీ పరంగానే ఇస్తాడు కాబట్టి, మీరు ప్రాపర్‌గా ఈ యొక్క ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యుటిలైజ్ చేసుకోగలిగితే, ఎస్పెషల్లీ ప్రాక్టీస్ బిట్స్‌ని కూడా యుటిలైజ్ చేసుకోగలిగితే నంబర్ ఆఫ్ క్వెషన్స్ చేయగలిగితే ఈజీగా స్కోర్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఇవి నేను చెప్పాలనుకుంటుంది. మెయిన్‌గా ఏంటి అంటే ఒక 90 100 మార్క్స్ స్కోర్ చేయడానికి మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మీకు చూపిస్తాను. ఆహ్, ప్రీవియస్ ఇయర్స్‌లో ఎవరు ఎన్ని ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు కోర్‌లో అని చెప్పి. టైమ్ అయినా పర్లేదు. అంటే అట్‌లీస్ట్ మినిమమ్ 15 మినిట్స్ వరకు ఉన్నా సరే సరిపోతుంది. నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. వన్ సెకండ్.
మీకు క్లియర్ గా చూపిస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి టైం అయినా పర్లేదు. ఓకేనా? సో దట్ ఎవ్రీ వన్ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. 1 సెకండ్, 1 సెకండ్. ఈసీ కదా. సో ఇక్కడ చూడొచ్చు ఈసీ. మీకు మాక్సిమం మీరు స్కోర్ చేసింది 70 లోపే. ఓకేనా? మీరు ర్యాంక్స్ చూడండి. వాళ్ళ ర్యాంక్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ స్కోర్ చేశారు, అంటే మీరు 60కి ఎఫర్ట్ చేయగలిగితే, 60కి పెట్టుకోగలిగితే, అట్లీస్ట్ 50 వచ్చినా సరే యూ విల్ బి ఇన్ ద ర్యాంక్. అంటే బ్రాంచ్ ర్యాంక్స్ లో 100 లోనే ఉంటారు. అర్థమైందా? 50లో వచ్చి రాగలిగితే 100 లోనే ఉంటారు కాబట్టి మీకు ప్రాపర్ గా అర్థం చేసుకోగలిగితే, మీకు చెప్తున్నాను కదా, ప్రాపర్ గా అర్థం చేసుకోగలిగితే ఇవన్నీ అవసరం లేదు. మీకు ఏం ప్రిపేర్ అవ్వాలో నీట్ గా మీకు అర్థమవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, తర్వాత మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్ రెండు, డేటా కమ్యూనికేషన్, కంప్యూటర్ వర్క్స్ మూడు. ఈ మూడు పక్కగా మీరు అవ్వాలి. అండ్ అలాగే ఈడిపిఎస్ సింపుల్ గా ఉండేది ఇది. ఓకేనా? 15 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలిగేది. అండ్ దాని తర్వాత సర్క్యూట్ థియరీ క్విక్ చేయండి. కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో మీకు అన్ని టాపిక్స్ కూడా కష్టంగా ఉండవు. కొన్ని టాపిక్స్ ఈజీగా ఉంటాయి మీకు అర్థమయ్యేవి థియరీ. ఇంకొకటి, ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్, అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఈ రెండు కూడా లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో అడుగుతున్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, నేను గైడెన్స్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇచ్చినవి క్లియర్ కట్ గా ఉంటాయి అవి. కాకపోతే మీరు ఒకవేళ ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ యూటిలైజ్ చేసుకొని, ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యూటిలైజ్ చేసుకొని చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీకు కూడా మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 25 మార్క్స్ లో మీకు మినిమం 10 మార్క్స్ సరిపోతుంది అనమాట. ఓకేనా? మీకు లాస్ట్ లో చెప్తాను ఇలాంటి ఇలాంటి ఎక్కువ మార్క్ దగ్గర వస్తున్న టైంలో మీరు ఏం చేయాలనేది. ఓకేనా? అంటే మీకు అట్లీస్ట్ 5 మార్క్స్ వచ్చినా సరే సరిపోతుంది అనమాట. ఇక్కడ అడ్వాన్స్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో 5 మార్క్స్ వచ్చినా సరిపోతుంది కాబట్టి అర్థం చేసుకొని మీరు ఒకవేళ ఈ రెండు క్విట్ చేసి దాని తర్వాత సర్క్యూట్ థియరీ క్విట్ చేసినా సరే సరిపోతుంది. ఓకేనా? బట్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఈఎంసీసీ తర్వాత ఇండస్ట్రియల్ పవర్ ఎలక్ట్రానిక్స్ క్లియర్ కట్ గా అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా కొద్దిగా ఈజీగానే ఉంటాయి. అంత అంత కష్టంగా అయితే ఉండవు. మాక్సిమం నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లాస్ట్ 10 డేస్ ఆర్ 20 డేస్ లో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బిట్స్ ఉంటాయి కదా, ఆ బిట్స్ అనేవి యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. విత్ దట్ మాక్సిమం నేను అన్ని ఫోకస్ చేసి అనుకుంటున్నాను. ఒకసారి నేను రీక్యాప్ ఇస్తాను సో దట్ ఎవరి నేను అండర్స్టాండ్. ఓకే, ఓకే, ఓకే. అర్థమైందా? సో సిలబస్ అనేది ఏం చదవాలి, ఎలా చదవాలి, మీరు ప్రాపర్ గా ఒక రోజు కూర్చొని నార్మల్ గా అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి. పేపర్ లో రాసుకుంటే యూ విల్ గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఒక స్ట్రక్చర్ ఫార్మెట్ లో వెళ్తారు. ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టైంకి ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది. దాని తర్వాత ఏ సబ్జెక్ట్స్. అర్థమైంది కదా? 60 to 70 మార్క్స్ లో ఉంచుకోండి సబ్జెక్ట్స్ అనేవి. అంటే మోర్ దాన్ 80, మోర్ దెన్ అలా అలా అంతవరకు పెట్టుకోవద్దు. నన్ను అడిగితే సర్క్యూట్ థియరీ ఒకటే స్కిప్ చేయండి, మిగతావన్నీ చదవండి. ఓకేనా? తర్వాత షార్ట్ హ్యాండ్ నోట్స్ గైడెడ్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేశాను. అక్కడ అన్ని ప్రొవైడ్ చేయలేకపోయాను, బట్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూడా నేను తీసుకొని మాక్సిమం ప్రొవైడ్ చేస్తాను. జూనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అడుగుతాను. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని ప్రాపర్ గా అనలైజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్లీ అడుగుతున్న ఎవరైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని రిఫర్ చేసుకోండి, ప్రీవియస్ 5 years పేపర్స్ ని. అవి ఆల్రెడీ మీకు నేను ఇక్కడ ఏదైతే ఈ వీడియో ఉందో వీడియో డిస్క్రిప్షన్ లో కానీ ఎక్కడైనా సరే పెడతాను. అవి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత ఏవైనా 2 హార్డ్ సబ్జెక్ట్స్ అనుకుంటే వాటిని క్విట్ చేయండి. వాటి వాటి యొక్క 5 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే చూసుకోండి. అండ్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రాక్టీస్ బిట్స్ శాన్ ఫౌండర్ నుండి అవి కూడా మీకు గైడెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. ఈ వీడియో పెట్టిన తర్వాత ఎవరైతే గైడెన్స్ స్టూడెంట్స్ తీసుకున్నారో వాళ్ళకి పర్సనల్ గా మెసేజ్ చేయండి. వాళ్ళకి మాత్రం నేను పంపిస్తాను. ఓకేనా? సో ఐ విల్ క్రాస్ వెరిఫై ఎవ్రీ వన్. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రం ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కాబట్టి క్రాస్ వెరిఫై చేసుకుని పంపిస్తాను. ఇది క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అనేది మీకు ఇచ్చాను. అండ్ మోస్ట్లీ ఇంకేమైనా మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో దట్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఏ వీడియో ఆన్ దట్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క బ్లాగ్ ఏదైతే ఉందో ఈ బ్లాగ్ లింక్ అనేది మీకు పంపిస్తాను చెప్పాను కదా. ఇంకొకటి, ఈ యొక్క ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంటే ఇక్కడ మీరు గూగుల్ తో సైన్ ఇన్ చేసుకుంటే మీరు నాకు ఎలాంటి కామెంట్ పెట్టినా సరే అన్న ఈ ఈ క్వశ్చన్ అర్థం కావట్లేదు అని చెప్పి మీరు కామెంట్ చేయగలిగితే ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇక్కడ ఇస్తాను. ఓకేనా? మీకు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి మీకు ఇస్తాను అనమాట. ఇంకొకటి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఈ సెట్ ట్రిపుల్ కానీ, మెకానికల్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఈ టాపిక్స్ అనేవి ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా, వీటి మీద క్లిక్ చేస్తే వాళ్ళ బ్రాంచ్కి వెళ్ళిపోతాం. ఓకేనా? సో వాళ్ళ బ్రాంచ్కి వెళ్ళిపోతాం కాబట్టి ఈజీగా వాళ్ళు మీరు షేర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది విత్ దట్ స్టాప్ ద సెషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.